సర్వీస్లో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోకుండా రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలతో కొందరైతే కోర్టు మెట్లెక్కుతున్న పరిస్థితి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 200 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులను పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరీంనగర్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చారు. వారి బకాయిలను విడుదల చేయాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. నిజంగా వారి ఉద్యమము ఇటు జూబ్లీహిల్స్ ఎన్నిక వరకు కూడా మేము వెళ్తామని చెప్తా ఉన్నారు. దాదాపు 200 మందికి పైగా మేము ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి తీరుతాము. లేదు, మా హక్కులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ హక్కులను కాల రాస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తా ఉన్నారు. నిజంగా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి, ఎందుకోసం మీరు రోడ్ల మీదకి వస్తున్నారంటే? వాస్తవానికి 2024 మార్చి నుంచి మా ఉద్యోగ విరమణ అనేది ప్రారంభమైంది. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే 18 నెలలుగా మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, సరెండర్ లీవ్ కానీ, కమ్యుటేషన్ కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్రాట్యుటీ కానీ ఏ ఒక్క పైసా కూడా ప్రభుత్వం మాకు ఇంతవరకు మంజూరు చేయలేదు. ఒక పెన్షన్ తప్ప మాకు ఏది ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము చాలా ఆశల కొద్దీ ఒక 35-40 సంవత్సరాలు మేము ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వానికి సేవ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుందామని, ఒక బిడ్డ పెళ్లి చేద్దామని, లేదా కట్టుకున్న ఇల్లుకు అప్పు తీరుస్తామని చెప్పి మేము ఆశల కొద్దీ కూర్చుంటే మాకు రావాల్సిన పైసలు ఏది రాకుండా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ మానసిక క్షోభను తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది హాస్పిటల్లో అనారోగ్య పాలవుతున్నారు. అనారోగ్యంలో ఉన్నటువంటి మిత్రులు కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపినారు. నా బెనిఫిట్స్ నేను చూసుకోకుండా నేను చనిపోతా కావచ్చు, నేను నా స్టంట్ పడేది ఉంది, నాకు 50,000 అవసరం ఉంది, ప్రభుత్వం నాకు కనికరించారా, మీరు డబ్బులు నాకు మంజూరు చేయండి, లేకపోతే నేను చనిపోతున్నాను అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం లోపల ఎలాంటి చలనం లేదు. లేకపోవడం వల్ల మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరసన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒకటి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు మాకు ప్రభుత్వం వెంటనే ఏకమొత్తంగా డబ్బులు చెల్లించని పరిస్థితిలో మేము హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని, అదేవిధంగా ఇప్పుడు జరిగే జూబ్లీ ఎన్నికలకు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి దాదాపు 200 మంది మేము నామినేషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియపరుస్తూ మరి ఈ వయసులో అంటే 62-63 సంవత్సరాలు దాటిన ఈ వయసులో మేము ఇంటి దగ్గర ఉండకుండా మమ్మల్ని రోడ్లు ఎక్కేటువంటి ప్రభుత్వమే బాధ్యతగా ఈ చనిపోయిన వాళ్ళకు ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ చనిపోయిన వారికి వాళ్ళకు రావాల్సిన బకాయిలతో పాటు ఎక్స్గ్రేసియా కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం గారు మరి 700 కోట్లు రిలీజ్ చేసినని చెప్పినది 700 కోట్లు చేస్తే అది వర్కింగ్ వాళ్ళకే వచ్చింది తప్ప రిటైర్మెంట్ వాళ్ళకి ఎవరికి రాలేదు. మేము కోరేది ఏంటంటే రిటైర్మెంట్ వాళ్ళకి సపరేట్ బడ్జెట్ పెట్టి ప్రతి నెల 700 కోట్లు ఇస్తావా, 1000 కోట్లు ఇస్తావా, అది ప్రభుత్వం తీసుకుంటే మాకు ఇవ్వలేకుండా రేపు వస్తే ఒక ఆశ ఉంటుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,500 మంది రిటైర్మెంట్ అయితే ఎవరికి కూడా ఒక్క పైసా రానటువంటి పరిస్థితి. కోర్టును ఆశ్రయిస్తే కూడా కోర్టుకు జవాబు చెప్తుందే తప్ప మాకైతే డబ్బులు ఇవ్వడం లేదు. మరి ఇటువంటి పరిపాలన ఈ తెలంగాణ రాజ్యంలో మేము కోరుకున్నటువంటి తెలంగాణ, మాకు రావాలనుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మేము అనేక అవస్థలు పడుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం సోచం. ఎంతమంది ఉంటారు మీరు? నిజంగా ఒకవేళ మీ డిమాండ్ని ప్రభుత్వం కింద నెరవేర్చకపోతే ఎట్లాంటి కార్యాచరణ రాష్ట్రం మొత్తం మీద 10,500 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 850 నుంచి 1000 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఆ 1000 మంది లోపల ఒక్కరిద్దరు తప్ప ఏ ఒక్కరి కూడా ఒక డబ్బు రానటువంటి పరిస్థితి. మాకు ఈ మధ్యన తెలిసింది ఏంటంటే 700 కోట్లలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. మరి మేము 2024 మార్చిలో రిటైర్మెంట్ అయితే మొన్న డిసెంబర్ అయిన వాళ్ళకి ఎట్లా వస్తే రావు కదా, వాళ్ళు ఉద్యోగులు మేము ఉద్యోగులు కాబట్టి మాకు ఆర్డర్ ప్రకారంగా మాకు మా పెన్షన్ డబ్బులు రావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ప్రభుత్వం కనుక స్పందించబోతే జూబ్లీ ఎలక్షన్ లోపల మేమందరం ఒక 200 మందితో నామినేషన్ వేసి ప్రభుత్వానికి నిరసన తెలపాలన్న ఆలోచనలో కూడా ఉన్నాం. ఇది మొత్తానికైతే రిటైర్డ్ ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేమేం గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే ప్రభుత్వం చెల్లించాలి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో మేము పోటీకి సిద్ధమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ముందుంటామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్.